Hi students, today we will discuss about the chapter 2 statics. ఓకేనా, ఇప్పటి వరకు మనము ఫస్ట్ యూనిట్ మొత్తం కూడా డిస్కస్ చేయడం జరిగిందన్న. ఫస్ట్ యూనిట్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, ఫస్ట్ యూనిట్ డిప్లొమా ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి ఫస్ట్ యూనిట్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ 3 మార్క్స్ యూనిట్ మొత్తం కూడా కవర్ చేసాం. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ ఈ వీడియోస్ చూసిన తర్వాత సెకండ్ యూనిట్లోకి రండి. సో ఈ సెకండ్ యూనిట్లో కూడా మనం ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ కోసం అని చెప్పేసి స్కేలార్స్, ఓకే, వెక్టార్స్ అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టార్ అని చెప్పేసి ఒక వీడియో చేయడం జరిగింది. అది ఒక థంబ్నెయిల్ ఉంటుంది, ఒకసారి చూడండి. అది ఫస్ట్ వీడియో, ఈ యొక్క స్టాటిక్స్లో ఉన్నటువంటి ఫస్ట్ వీడియో అదే. సో నెక్స్ట్ వీడియో ఏం చేస్తుంది, ఇది రెండో వీడియో అనమాట. దీని మీద నుంచి ఇక నుంచి స్టాటిక్స్ మీద లైన్గా కంటిన్యూస్గా వెళ్ళడం జరుగుతుంది. టైప్స్ ఆఫ్ వెక్టర్స్లో మనం వెళ్దాము. నెక్స్ట్ వీడియో ఇది, ఓకేనా. సో సెకండ్ యూనిట్ ఓవరాల్ మొత్తం మీద మనం కవర్ చేసుకుందాం. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా చెప్పడం జరుగుతుంది మీకు. సో మరి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఎవరు చెప్పరు మరి, ఓకేనా. అయినప్పటికీ మనం ఈ వీడియోస్లో ప్రతి ప్రాబ్లం అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి డిప్లొమా ఫస్ట్ ఇయర్ పిల్లలు, ఓకే, ఇంటర్మీడియట్ కూడా ఇది యూజే ప్రాబ్లమ్స్ కూడా. సో దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఏది ఫిజిక్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇతరులు షేర్ చేయండి, లైక్ చేయండి అమ్మా. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. టైప్స్ ఆఫ్ వెక్టార్స్. ఓకే, టైప్స్ ఆఫ్ వెక్టార్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, హౌ మెనీ టైప్స్ ఆర్ గివెన్ ఇన్ ద సిలబస్ అంటే 6 టైప్స్ ఇచ్చాడమ్మా. ఏంటి 6 టైప్స్ అంటే ఈక్వల్ వెక్టార్స్, నెగిటివ్ వెక్టారు, నెక్స్ట్ యూనిట్ వెక్టారు, కోఇనీషియల్ వెక్టార్, కోప్లేనార్ వెక్టార్ అండ్ పొజిషన్ వెక్టార్. ఇలా 6 టైప్స్ మీకు సిలబస్లో ఇవ్వడం జరిగింది. ఇంకా లేవా అంటే ఇంకా ఉన్నాయి, బట్ మీ నల్ వెక్టార్ అని ఇలాంటివి ఉన్నాయి. బట్ మనకి ఇచ్చింది మాత్రం సిలబస్ ప్రకారం అయితే 6 టైప్సే ఇవ్వడం జరిగింది, ఓకేనా. సో ఫస్ట్ టైప్ చూద్దాం. ద వెక్టార్స్ హ్యావింగ్ అసలు స్కేలార్ అంటే ఏంటి, వెక్టార్ అంటే ఏంటి, మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి, మొత్తం కూడా ఫస్ట్ వీడియోలో మనం చెప్పడం జరిగింది. స్కేలార్, వెక్టార్ అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టార్ అని ఒక థంబ్నెయిల్ ఉంటుంది, లైట్ గుర్తు ఒకటేసి, ఓకేనా. ఆ థంబ్నెయిల్ ఉన్నటువంటి వీడియో చూడండి, ఫస్ట్ వీడియో అదేనే మనది ఈ యూనిట్లో. సో ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది స్కేలార్ అంటే ఏంటి, వెక్టార్ అంటే ఏంటి, మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి, డైరెక్షన్ అంటే ఏంటి, అన్ని ఆ వీడియోలో చెప్పాం, ఓకేనా. సరే టైప్స్ ఆఫ్ వెక్టార్స్. మ్యాగ్నిట్యూడ్ అంటే సమ్ లెంత్ కానీ సమ్ స్పేస్ ఆక్యుపై చేయడం అని చెప్పడం జరిగింది. సేమ్ డైరెక్షన్ ఉండాలి, ఓకే. డైరెక్షన్ అంటే ఒక స్పెసిఫిక్ పొజిషన్లో ఉండాలన్నమాట. సరే మనకి ఫస్ట్ ఈక్వల్ వెక్టార్స్ అంటే ఏంటో చూద్దాం. ద వెక్టార్స్ హ్యావింగ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్, ఒక డయాగ్రామ్ చూడండి, యారో మార్క్ ఇచ్చాం. సేమ్ మ్యాగ్నిట్యూడ్ అంటే లెంత్ సేమ్ ఉందా లేదా, ఏ బార్ బి బార్ అనేది, ఏ బార్ బి బార్ అనేటి రెండు లెంత్లు సేమ్గా ఉన్నాయి అంటే మ్యాగ్నిట్యూడ్ సేమ్గా ఉంది, ఓకే. అండ్ సేమ్ డైరెక్షన్ యారో మార్క్ ఎటువైపు ఉంది, రెండు ఒకే డైరెక్షన్లో ఉన్నాయి, ఏ బార్ బి బార్, ఆర్ కాల్డ్ ఈక్వల్ వెక్టార్స్. నీకు ఆ ఉన్నటువంటి ఫిజిక్స్లో ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే సైడ్ హెడ్డింగ్లోనే సగం ఆన్సర్ ఉంటుంది, అది మనం కనిపెట్టాల్సింది. అక్కడ సైడ్ హెడ్డింగ్ ఏమని ఇచ్చాం, ఈక్వల్ వెక్టార్స్ అన్నాం. ఈక్వల్ వెక్టార్, మరి వెక్టార్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, డైరెక్షన్ ఉండాలి, ప్యారలగ్రామ్ మనకి ఆ వెక్టార్ లాస్ను ఒబే చేయాలి. సరే అలా చేయగలిగితే దాన్ని మనం వెక్టార్ అని చెప్పాము. ఆ వెక్టార్లో టైప్స్ ఇచ్చాము ఇక్కడ. ఆ టైప్స్లో కూడా ఫస్ట్ టైప్ ఏంటి అంటే ఈక్వల్ వెక్టార్స్. ఈక్వల్ వెక్టార్స్లో ఏం కలిగి ఉండాలంటే 2 వెక్టార్స్ అని తీసుకుంటే అటు మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ రెండు సేమ్గా ఉండాలంట. ఉంటే దాన్ని ఏమంటారు అంటున్నారు, మనకి ఈక్వల్ వెక్టార్స్. ఈక్వల్, రెండు ఈక్వల్ అని. 2 వెక్టార్స్ ఏ బార్ అండ్ బీ బార్. ఇఫ్ ఏ బార్ mod ఏ బార్ ఈజ్ ఈక్వల్ mod బీ బార్ అయితే మరి డైరెక్టెడ్ ఇన్ ద సేమ్ సెన్స్ ఏ బార్ అండ్ బీ బార్ ఈక్వల్ వెక్టార్స్ అని చెప్పొచ్చు. అంటే mod ఏ బార్ ఈజ్ ఈక్వల్ mod బీ బార్ అయితే మళ్ళీ ఏ బార్ ఈజ్ ఈక్వల్ బీ బార్ అనేగా. సో నెగిటివ్ వెక్టార్ చూద్దాం. వెక్టార్ హ్యావ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్, రెండు ఒకే లెంత్ ఉన్నాయి. రెండింటిని అబ్జర్వ్ చేయండి డయాగ్రామ్ని, రెండు సేమ్ లెంత్ అంటే సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉంది, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేదు, ఓకేనా. అండ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ చూడండి అమ్మా, క్వైట్ ఆపోజిట్ అయింది. ఇదేమో ఇటువైపు ఉంటే దీని డైరెక్షన్ బీ బార్దేమో ఆపోజిట్లో ఉంది, ఏ బార్ది ఆపోజిట్, ఏ బార్కి బీ బార్ ఆపోజిట్, బీ బార్కి ఏ బార్ ఆపోజిట్, అవునా. సో ఆపోజిట్ డైరెక్షన్ టు ఏ గివెన్ వెక్టార్ ఈజ్ కాల్డ్ నెగిటివ్ వెక్టార్. ఏ బార్ అనేది గివెన్ వెక్టార్ అయితే ఈ ఏ బార్ అనే గివెన్ వెక్టార్కి బీ బార్ అనేది ఎలా ఉందని చెప్తున్నాడు, ఆపోజిట్గా ఉందంటే దాన్ని అలా ఉంటే కనుక, బట్ మ్యాగ్నిట్యూడ్ మాత్రం సేమే. సో దాన్నే ఈక్వల్ మన నెగిటివ్ వెక్టార్ అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ వెక్టార్స్ అని అడుగుతాడు.
లేదు అంటే 3 మార్క్స్ క్వశ్చన్లు అడుగుతాడు. ఈక్వల్ వెక్టార్స్, డిఫైన్ ఈక్వల్ వెక్టార్స్, లేదా డిఫైన్ కోఇనిషియల్ వెక్టర్, అలా ఒకటి సింగిల్గా అడుగుతాడు. లేదా మన ఎస్ఐలో అడగాలంటే టైప్స్ ఆఫ్ వెక్టార్స్ అని అడుగుతాడు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, జాగ్రత్తగా వినండి. సో అండ్ దెన్ కన్సిడర్ 2 వెక్టార్స్ ఏ బార్ అండ్ బీ బార్ ఆర్ ఆపోజిట్ డైరెక్షన్స్. రెండు ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్నాయి. ఓకే, ఈచ్ అదర్ ఇఫ్ మోడ్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ బీ బార్. అవునా కాదా? మోడ్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ మోడ్ బీ బార్. ప్రతిదానికి అది సేమ్. బట్ బీ బార్ అనేది నెగిటివ్ టు ది ఏ బార్. బీ బార్ అనేది ఏ బార్కి నెగిటివ్గా ఉంది, ఆపోజిట్లో ఉంది. మళ్ళీ సిమిలర్గా ఏ బార్ కూడా బీ బార్కి అలాగే ఉందని చెప్తున్నాడు. హియర్ వీ కెన్ రైట్ దట్ ది ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బీ బార్, బీ బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ బార్. ఓకే, అండ్ దెన్ థర్డ్ టైప్ యూనిట్ వెక్టర్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ద వెక్టర్ హూజ్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ యూనిటీ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ యూనిట్ వెక్టర్. ఏదైనా ఒక వెక్టార్ తీసుకుంటే ఆ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఏమైపోవాలంట? 1 అయ్యి ఉండాలి. 1 అన్నా యూనిటీ అన్నా ఒకటే. 1 అయిపోతే దాన్ని ఏమంటారు? ఈజ్ కాల్డ్ యూనిట్ వెక్టర్. ఏంటి ఆ 1 చూద్దాం ఒకసారి ఎక్స్ప్లెనేషన్లో. కన్సిడర్ వెక్టార్ ఏ బార్. ఇఫ్ ఏ బార్ మోడ్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ ఎంత అయిపోవాలన్నా 1, దెన్ ఏ బార్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ యూనిట్ వెక్టర్. ఆ టైంలో యూనిట్ వెక్టర్ అనేది అంటామంట. నెక్స్ట్ ద యూనిట్ వెక్టార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ వెక్టార్ ఏ బార్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఏ హ్యాట్ అని చదువుతాం. చాలామంది మనం ఏం చేస్తాం, క్యాప్ అంటాం, ఏ క్యాప్ అంటాం. బట్ చదవాల్సింది సైంటిఫిక్గా ఫిజిక్స్ పరంగా చదవాలంటే ఏ హ్యాట్ అంటారు దాన్ని. సో ఏ హ్యాట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా? ఏ బార్ బై మోడ్ ఏ బార్. ఏ బార్ బై మోడ్ ఏ బార్. ఇది మనకున్నటువంటిది ఫార్ములా. సో ద యూనిట్ వెక్టార్స్ అలాంగ్ ఎక్స్, వై అండ్ జెడ్ యాక్సిస్ ఇన్ కార్టీజియన్ కోఆర్డినేట్ సిస్టమ్ ఆర్ రిప్రజెంటెడ్ బై. ఎలా తీసుకోం? ఐ బార్, జే బార్ అండ్ కే బార్ రెస్పెక్టివ్లీ. ఎక్స్ వై జెడ్ చూడండి, ఎక్స్ వై జెడ్. వీటి రెస్పెక్ట్గా ఎక్స్కి ఏమో ఐ బారు, వైకి ఏమో జే బారు, జెడ్కి ఏమో కే బారు. ఇవి కార్టీజియన్ కోఆర్డినేట్ సిస్టమ్ అంటాం. ఇది మనకున్నటువంటి యూనిట్ వెక్టార్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది డెఫినేషను. నెక్స్ట్ కో ఇనీషియల్ వెక్టార్. ద వెక్టార్స్ హ్యావింగ్ సేమ్ ఇనీషియల్ పాయింట్. ఒకే ఇనీషియల్ పాయింట్ కలిగి ఉంది. సేమ్ ఇనీషియల్ పాయింట్, ఒకే ఇనీషియల్ పాయింట్. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ మ్యాగ్నిట్యూడ్స్. అవునా? ఏ బార్ చూడండి ఎంత ఎంత ఉంది లెంత్. మరి బీ బార్ లెంత్ ఏ బార్ కంటే కూడా కొంచెం ఎక్కువగా ఉంది. సి బార్ లెంత్ అన్ని ఈ రెండింటి కంటే తక్కువగా ఉంది. ఇది డి బార్ ఇంకెక్కువగా ఉంది. ఈ బార్ ఇంకా మీడియంగా ఉంది. ఇలా ఒకదానికొకటి పొంతం లేదు. ఇవన్నీ ఇర్రెస్పెక్టివ్గా ఉన్నాయి. అంటే డిఫరెంట్ డైరెక్షన్ అండ్ డిఫరెంట్ లెంత్లు కలిగి ఉంటాయి. ఓకేనా? డైరెక్షన్స్ డిఫరెంట్గా ఉన్నాయి, అలాగే లెంత్ కూడా డిఫరెంట్గా ఉంది. అంటే మ్యాగ్నిట్యూడ్ కూడా డిఫరెంట్గా ఉంది. సో ద వెక్టార్స్ హ్యావింగ్ సేమ్, బట్ ఇవన్నీ కలిసే చోట ఏంటి? ఒకే ఇనీషియల్ పాయింట్. The vectors having same initial point irrespective of their magnitude and directions are called co-initial vectors. Co అంటే సేమ్ పాయింట్ కలిగినటువంటిది. ఒకే ఇనిషియేట్ పాయింట్ ఉంది ఇక్కడ. బట్ నెంబర్ ఆఫ్ లైన్స్ దీని నుంచి త్రూగా పాస్ అయ్యి ఉంటాయి. సో the above vectors a bar, b bar, c bar, d bar, e bar are co-initial vectors because they were drawn from the same initial. ఇవన్నీ ఎలా గీసాము అంటే ఒకే ఇనీషియల్ పాయింట్ నుంచి గీసామని చెప్తున్నారు. అంటే ఆన్సర్లోనే ఉంది. కో అంటే సేమ్ ఇనీషియల్ పాయింట్ కలిగినటువంటి వెక్టార్స్ అవే సేము. ఓకేనా? సో కోప్లేనార్ వెక్టార్స్. కోప్లేనార్ వెక్టార్స్, ద వెక్టార్స్ లయింగ్ ఇన్ ద సేమ్ ప్లేన్. వెక్టార్స్ అన్నీ ఒకే ప్లేన్ మీద ఉన్నాయంట. బట్ ఏమేమి డిఫరెంట్గా ఉంటాయంటే మ్యాగ్నిట్యూడు, డైరెక్షను, ఇనీషియల్ పాయింట్ కూడా డిఫరెంటేనంట కోప్లేనార్లో. చూద్దాం ఏంటో అది. ఇది ఇనీషియల్ పాయింట్, ఓ పాయింట్ అన్నిటిని కలిపి లేదు కదా. ఇది దీనికి ఒక ఇనీషియల్ పాయింట్, జీకి ఇనీషియల్ పాయింట్, దీని టైల్ పాయింట్ ఇనీషియల్ పాయింట్, దీనికి ఈ పాయింట్ టైల్ పాయింట్. ఇది ఇక్కడ నుంచి ఎఫ్కి ఒక ఇనీషియల్, డీకి ఒక ఇనీషియల్. అంటే ఇనీషియల్ పాయింట్ కూడా డిఫరెంట్గానే ఉంది, డైరెక్షన్స్ డిఫరెంట్గానే ఉన్నాయి, మ్యాగ్నిట్యూడ్ కూడా డిఫరెంట్గానే ఉన్నాయి. మరి ఏం సేమ్గా ఉందంట? సేమ్ ప్లేన్లో ఉన్నాయి. XY అనేటువంటిది ఒక ప్లేన్, ఇది YZ అనేటువంటిది ఒక ప్లేన్, ZX అనేది ఒక ప్లేన్. బట్ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయని చెప్తున్నాడు? XY ప్లేన్లోనే ఉన్నాయి కాబట్టి సేమ్ ప్లేన్. అలా సేమ్ ప్లేన్ కలిగినటువంటి వాటిని కోప్లేనార్ వెక్టార్స్ అంటారు. కోప్లేనార్, కో అంటే సేము, ప్లేనార్ అంటే ప్లేన్, సేమ్ ప్లేన్ కలిగినటువంటి వెక్టార్స్ అని అక్కడే మనకి సైడ్ హెడ్డింగ్లోనే ఆన్సర్ దొరికిపోతుంది. అండ్ దెన్ నెక్స్ట్ ద అబోవ్ వెక్టార్స్ ఏ బార్, బీ బార్, సి బార్, డి బార్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ లెక్కేసి ఆర్ కోప్లేనార్ వెక్టార్స్ బికాస్ దే ఆర్ లై ఓన్లీ వన్ ప్లేన్ ఇన్ XY ప్లేన్లో కలిగి ఉన్నాయి అని చెప్పి చెప్తా ఉన్నాడు. అండ్ దెన్ పొజిషన్ వెక్టార్. పొజిషన్ ద వెక్టార్ విచ్ స్పెసిఫిక్స్ ద పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్. ఒకే పాయింట్ కలిగి ఉంది, ఒక్క పాయింట్ నుంచే బయలుదేరుతుంది, ఒక స్పెసిఫిక్ డైరెక్షన్లో వెళుతుంది. రెస్పెక్ట్ టు ఏ పాయింట్ ఈజ్ కాల్డ్ పొజిషన్ వెక్టార్. సో కన్సిడర్ పి అనేది ఉందంట, ఏ ప్లేన్లో ఉంది? XY ప్లేన్లో ఉంది, కార్టీజియన్ కోఆర్డినేట్ సిస్టంలో ఉంది. దాని యొక్క ఆరిజిన్ పాయింట్ ఏంటంట? ఓ పాయింట్.
స్పెసిఫై ద లొకేషన్ అట్ ఏ పాయింట్, ఒక స్పెసిఫిక్ లొకేషన్ చూపిస్తుంది పి అనే పాయింట్ వీ హ్యావ్. సో టు సే హౌ ఫార్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద రిఫరెన్స్ పాయింట్ నుంచి పి అనేది ఎంత డిస్టెన్స్లో ఉంది, ఎంత దూరంలో ఉంది, ఇన్ విచ్ ద డైరెక్షన్, ఏ డైరెక్షన్లో ఉందనేది మనకి తెలియజేస్తుంది. ద వెక్టార్ డ్రాన్ ఫ్రమ్ ఓ టు పి, ఒక వెక్టార్ని డ్రా చేసాం ఓ నుంచి పీకి, దట్ ఈస్ ఓపీ బార్ అంటాం. ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఓపీ బార్ అనేది ఇస్తుంది. ఓపీ బార్ ఈజ్ ద పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఏ పాయింట్. ఓపీ బార్ ఈజ్ ద పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఏ పాయింట్. ఇదమ్మా, ఓపీ బార్ ఈజ్ ద పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఏ పాయింట్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ టు ఏ పాయింట్ ఓ. ఓకే, ఇది మనకు ఉన్నటువంటిది. అండ్ దెన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇదంతా కూడా మనకి టైప్స్ ఆఫ్ వెక్టర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇంపార్టెంట్ 3 మార్క్స్ ఎస్ఏ క్వశ్చన్. సో ఇది మనకు ఉన్నటువంటి వీడియోలో టైప్స్ ఆఫ్ వెక్టర్స్ అని చెప్పేసి మరి ఈ విధంగా జాగ్రత్తగా చూడండి. అలాగే యూనిట్ వెక్టర్లో మనకు ఒక చిన్న ఇది చెప్తాను. యూనిట్ వెక్టర్లో ఫార్ములా వచ్చిందమ్మ. ఇక్కడ ఫార్ములా వచ్చినప్పుడు కంపల్సరీ ప్రాబ్లం వేస్తాడు. ఈ ప్రాబ్లం అనేది టెక్స్ట్ బుక్లో ఎక్కడా లేదు, బట్ నాకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి టీచింగ్లో సో మీకు చెప్పడం జరుగుతుంది. సో అది ప్రాబ్లం వేస్తాడు. ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పడానికి మనం మాట్లాడటానికి కూడా లేదు, బట్ చేయాల్సిందే. ఫార్ములా ఉంటే మాత్రానికి ప్రాబ్లం వేస్తాడు. ఆ ప్రాబ్లం ఏంటంటే ఒక ఎగ్జాంపుల్గా మీకు చెప్తున్నాను. ఏమని ఇస్తాడు అంటే ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఐ బార్ ప్లస్ 3J బార్ ప్లస్ 4K బార్ అని ఏదో ఇచ్చాడు. ఇచ్చేసి ఫైండ్ ది యూనిట్ వెక్టార్ అంటాడు. అంటే ఇప్పుడు అలా ఏం కనుక్కోవాలి? ఇప్పుడు సొల్యూషన్ ఏ హ్యాట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా యూనిట్ వెక్టార్ ఫార్ములా ఏంటి? ఇక్కడ ఆల్రెడీ ఉంది, ఏ బార్ బై మోడ్ ఏ బార్. ఏ బార్ అంటే ఏమి ఇచ్చాడు? ఏ బార్ అంటే ఏమి ఇచ్చాడు? ఆల్రెడీ ఇచ్చింది వేసుకుంటాం. ఐ బార్ ప్లస్ 3J బార్ ప్లస్ 4K బార్. బాగానే ఉంది ఇంతవరకు. మరి మోడ్ అన్నాడు. మోడ్ కనుక్కోవటం ఎలా అంటే మోడ్ ఏ బార్ కనుక్కోవటం ఎలా అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఐ బార్ పక్కన ఎంత ఉందో అది హోల్ స్క్వేర్. ఐ బార్ కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్, జే బార్ కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ ప్లస్ కే బార్ కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్. ఐ బార్ పక్కన ఎంత ఉందో ఏమీ లేదు. ఏమీ లేకపోతే ఎంత ఉన్నట్టు? 1 ఉన్నట్టేగా. 1 హోల్ స్క్వేర్. ఓకేనా? నెక్స్ట్ జే బార్ పక్కన ఎంత ఉందమ్మా? 3 ఉంది. అవునా? 3 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ కే బార్ పక్కన 4 ఉంది. 4 హోల్ స్క్వేర్. ఏది ఇచ్చినా సరే, ఎగ్జాంపుల్కి నేను ఇది తీసుకున్న ఐ బార్ 3J బార్, వాడు 3I బార్ 4J బార్ 5K బార్ ఇలా అయినా వచ్చు. ఏ బార్ ఇచ్చినా సరే, ఏది చేసినా వాల్యూస్ మార్చినా చేసే విధానం అయితే ఇది. ఇప్పుడు చేద్దాం. 1 × 1 1 ప్లస్ 3 3s are 9 ప్లస్ 4 4s are 16. అప్పుడు ఏమవుతుంది? 16 9 అంటే 25 26 రూట్ 26. ఇది తీసుకెళ్ళి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి? ఫార్ములాలో. ఏ హ్యాట్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి? ఏ హ్యాట్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి? ఏ బార్ బై మోడ్ ఏ బార్. సో ఏ బార్ అంటే ఆల్రెడీ ఇచ్చింది రాసుకున్నాం పైన. ఓకేనా? ఫార్ములా ఇదమ్మా, ఇక్కడి నుంచి తీసుకున్న ఫార్ములా ఇది. ఓకేనా? దీని నుంచి ఫార్ములా ప్రకారం యారో మార్క్ ఇచ్చాం. ఏ బార్ అంటే రాసేసుకున్నాం, డివైడెడ్ బై మోడ్ ఏ బార్ కనుక్కునే విధానం దేనికైనా ఇదే. ఓకేనా? సో ఎంత వచ్చింది? రూట్ 26 వచ్చింది. మనం ఫైండ్ అవుట్ చేస్తే ఇది సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అయిపోయింది ఆన్సర్. ఇది 3 మార్క్స్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్. 3 మార్క్స్ ప్రాబ్లం కింద ఇస్తాడమ్మా యూనిట్ వెక్టార్లో. ఓకేనా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.